అంటే ఇట్లాగే ఒక జాగృతి కలిగినటువంటి ఒక రాజు ఒక ఫెలోషిప్ ఇచ్చి ఒక స్కాలర్షిప్ ఇచ్చి నువ్వు చదువుకొని ఈ దేశానికి ఉపయోగపడమని ఆ స్కాలర్షిప్లో ఆయన అక్కడికి వెళ్ళినాడు. ఆ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత కండిషన్ ఏమిటంటే ఆ రాజుగారి ఆస్థానంలో ఆయన పనిచేయాలి. ఆయన చాలా శ్రద్ధగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి పనిచేసేసరికి ఇంకా కుల వివక్ష ఇంకా ఎక్కువగా ఎదుగుతున్న కొద్ది కులం అనేటువంటిది మనిషిని అణచివేయడానికి చూస్తుంది. కాబట్టి అదే పద్ధతిలో ఉన్నది. ఆ టైంలో మళ్ళీ ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటిక్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఉన్నతమైనటువంటి చదువులు చదివినాడు. ఆర్థిక శాస్త్రంలో అసలు భారతీయులు తలెత్తుకొని చూడగలిగేటువంటి ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఆయన ఎదిగినాడు. అదే సమయంలో శ్రీధర్ గారు ఉన్నారు ఇక్కడ. గ్రెయిన్ అనేటువంటి ఒక బారిస్టర్ ఇది చేసే హోదా ఇచ్చి డిగ్రీ ఇచ్చేటువంటి సంస్థలో నమోదు చేసుకొని అక్కడి నుంచి ఆయన భారత్ లాగా కూడా గుర్తింపు పొందినాడు. ఇవన్నీ చదివి తర్వాత చెప్పుకుంటూ పోతే 23 రకాల డిగ్రీలని ఆయన ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకున్నాడు. డే నైట్ కష్టపడి. ఆయన చేసిందల్లా ఆయన తపనంతా కృషి అంతా ఏమిటంటే ఇదో ఈ సమాజాన్ని ఎట్లా సమగ్రమైన సమ్మిళితమైన సమాజంగా ఈ భారతదేశాన్ని రూపొందించాలి. అందుకే చాలామంది ఈ మధ్య కాలంలో సామాజిక ఆర్థికవేత్తలు ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళు కూడా ఆయననే మన భారత భాగ్య విధాత అని చెప్తుంటాం. భారతదేశంలో ఈ రకంగా ఇవాళ ఈ భాగ్యం కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగాన్ని ఒక సమగ్ర పత్రంగా ఒక సమ్మిళిత గ్రంథంగా కూడా దాన్ని సమ్మిళిత శాసనంగా కూడా దాన్ని రూపొందించినాడు. దాన్ని ఇప్పుడు కాపాడుకోవడం అనేటువంటిది మనందరి ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. నిజానికి దీన్ని ఏమి వేలతోటి ఉండాలి అని అనుకున్నాడనంటే ఆయన తను నమ్మినటువంటి బుద్ధుడి దార్శనికతతోటి ఇది నడవాలని అనుకున్నాడు. బుద్ధుడి దార్శనికతలో బౌద్ధ ధర్మంలో సమానత్వము, స్వేచ్ఛ, న్యాయంతో పాటు ఇతరులను సోదరులుగా కరుణతో దయతో చూసేటువంటి సౌభ్రాతృత్వ భావన కూడా ప్రధానం. కాబట్టి ఆయన సౌభ్రాతృత్వాన్ని ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా భారత రాజ్యాంగంలో చేర్చిన చాలామంది రాజ్యాంగ నిపుణులతో సహా ఈ 3 చెప్పి ఆగిపోతారు. లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ అంటారు. కానీ వాళ్ళ భారతదేశానికి కావాల్సింది ఈ 3 కంటే కూడా సౌభ్రాతృత్వం అనేటువంటిది ముఖ్యం. మీకు అందరికీ తెలుసు సౌభ్రాతృత్వం అంటే తోడబుట్టిన వాడిగా భ్రాతృలాగా ఇతరులను చూసేటువంటి గుణం. ఇతరులను మనల్ని మనం సోదరుడిగా చూసుకుంటే గొప్ప విషయం కాదు. ఒక శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డిని సోదరుడిగా చూస్తే అది గొప్ప విషయం కాదు. శ్రీనివాసరెడ్డి వాళ్ళల్లో ఉన్నటువంటి మిగతా కులాల వాళ్ళను కూడా మిగతా మనుషులను కూడా ఒక నా తోబుట్టిన వాళ్ళలాగా చూస్తే అసలు ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోయి ఉండేది. నిజానికి అల్టిమేట్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది భారత సమాజం అటువంటి ఇంక్లూజివ్నెస్ తోటి ఎదగాల. అటువంటి ఇంక్లూజివ్నెస్ తోటి భారత సమాజం అంతా కూడా, అందుకే మనం పొద్దున్న లేచిన తర్వాత స్కూళ్ళల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తుంటాం. ఎందుకు చెప్తుంటామంటే అట్లనే మనకు ఒక కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. అట్లనే ఇతరులను ద్వేషించేటువంటి భావన మన మనసులోంచి పోతుంది. అటువంటి ఒక సమాన ధర్మాన్ని మనం ఇముడ్చుకుంటామనేటువంటి ఉద్దేశంతో మనం దాని ప్రార్థన అని కూడా అన్నాం, ప్రతిజ్ఞ అని కూడా అన్నాం. ప్రతిజ్ఞ అంటే ఖచ్చితంగా ఆచరించేటువంటి ఒక మాట. నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే నేను దాని నుంచి తప్పుకోను. ఒకసారి ఆలోచిద్దాం, నిజంగానే మనం అట్లా చూస్తున్నామా? నిజంగానే మన మనసులో ద్వేషం ఇతరుల పట్ల, మన మనసులో తక్కువ భావం ఇతరుల పట్ల,
మన మనసులో దోపిడీ చేసే తత్వం ఇతరుల పట్ల ఉన్నదా లేదా? అది ఉన్నది కాబట్టే సమాజంలో ఇవాళకి కూడా ఇన్ని రకాల అసమానతలు అనేటువంటివి ఉన్నాయి. మతం అనే దాని విషయంలో మనందరికీ ఒకటే ఇది ఉంది. ఇవాళ భారతదేశం నడుస్తున్నది రాజ్యాంగానికంటే ఎక్కువ మతం మీద నేను అనుకుంటాను. మతాధిపతులు పీఠాధిపతులు ఇవాళ మనల్ని శాసిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా వస్తుంటుంది. వాళ్ళే పరిపాలిస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మతం విషయంలో అందరం భారతీయులము, అందరము లెక్క పెట్టుకోవడం అందరం అనుకున్నప్పుడు నిజంగానే మతపరమైనటువంటి స్వేచ్ఛ మనం అందరికీ ఇస్తున్నామా? అందరినీ దేవుడి దగ్గర సమానంగా చూస్తున్నామా? అన్ని కులాలకి ఆ మత నిన్నాక మొన్న కూడా మీరు అందరూ వాట్సాప్లో మనం తెలుసో తెలియకో దానిలో స్టూడెంట్స్గా ఉంటున్నాం. వాట్సాప్ యూనివర్సిటీలో మధ్య మధ్యలో ప్రొఫెసర్లు వస్తున్నారు. దానిలో వచ్చి ఏ కులం ఏ ధర్మం పాటించాలో చెప్తున్నారు. పీఠాధిపతులు చెప్తున్నారు, జీర్లు చెప్తున్నారు, అయ్యర్లు చెప్తున్నారు. ఏ ధర్మం ఎవరు పాటించాలి, ఏ కులం వాళ్ళు ఏం ఆచరించాలి, ఏది తినాలి, ఏది తినకూడదు. ఇది నిజానికి మనుషుల మధ్యలో ఈ సౌభ్రాతృత్వ భావనని చెడగొట్టేటువంటి ప్రయత్నం. హిందూ మతం అందరినీ ఇవాళ నిన్న లెక్కలు వచ్చినాయి మనకి. ట్రైబల్స్, దళిత్స్ 18%, వాళ్ళు 10%, ముస్లింలు ఇంకో 10%, అంటే దాదాపు 40% లేరు నీ హిందూ మతంలో. అయినా సరే నేనేమంటానంటే భారతీయులుగా మనందరం ఒకటే అంటాను. ఈ 18%ని, ఈ 10%ని మిగతా 10% ముస్లింలని లేదా క్రిస్టియన్లని, అంటే భారతీయులుగా మనందరం ఒకటే కదా. అటువంటి భావన వచ్చినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి అనేది నిలబడుతుంది. మతం అనేటువంటి వస్తే రాజ్యాంగ స్ఫూర్తి నిలబడదు. మతం నిజానికి పవిత్రతకు, మనకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి, మన జీవన విధానం ఎవరికి వాళ్ళు మనం ఆచరిస్తాం. దానికి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అట్ ద సేమ్ టైం రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని మతమంతా అందరం ఒకటే భారతీయులం అనేటువంటి స్ఫూర్తి కనుక, భారతీయులందరూ నా సహోదరులే అనేటువంటి స్ఫూర్తి కనుక ఉంటే మనకు ఎటువంటి వివాదాలు ఉండకపోయేటి. రెండవది, మతంలో రూపాంతరం చెందిందే మళ్ళా కులం. ఈ అసమానతలు, అస్పృశ్యత, లేదా కొందరు సేవ చేసేవాళ్ళు, మనం సేవ చేయించుకునేటువంటి వాళ్ళం, ఇటువంటి భావనలన్నింటినీ కూడా ఈ సౌభ్రాతృత్వం అనేటువంటి దాన్ని మన మనసులో కనుక తీసుకుంటే, ఎదుటి వాళ్ళంతా నా సోదరులే అనేటువంటి భావన తీసుకుంటే, అటు హిందూ మతమైనా ఇటు భారతదేశమైనా చాలా గొప్పగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తాను. ఈ భావన ఎవరికి ఉండాలి? నేను ఎందుకు రెడ్డి జాగృతి, పాపం నాకు కొంత ఇదిగా ఉన్నావు, పాపం వాళ్ళు చాలాసార్లు తిరిగిపోతున్నప్పుడు ఈ అన్ని పేర్లను నేను వాళ్ళకి ఇచ్చి వీళ్ళందరినీ పిలిపిస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పాను. ఆ చెప్పడంతో పాటుగా నాకున్న స్వార్థం అనేది ఆలోచన ఏమిటంటే, ఆకలి అవుతున్న వాడి గురించి ఆకలయ్యే వాడే అరిస్తే ఉపయోగం లేదు. కానీ ఆకలయ్యే వాడి ఆకలిని తీర్చి, ఆర్తిని తీర్చి, లేదా ఆకలిని పైనున్నవాడు, ఆకలి కానివాడు అర్థం చేసుకుంటే సమాజం బాగుపడుతుంది. ఈ అసమానతల గురించి రెడ్లు ఆలోచించాలని నేను కోరుకున్నాను. మన భారత రాజకీయాల్లో బహుజన్ సమాజ్ లాంటి భావనలు వచ్చినాయి. ఎవరు ఈ బహుజన సమాజాన్ని కోరుకుంటున్నారు అంటే, ఎవరైతే అట్టడుగునున్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ అట్టడుగున వారు ఏం కోరుకుంటున్నారు? రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారు. రాజ్యాధికారమే కాదు, సమానత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు సమానత్వం రావాలని కోరుకుంటున్నారంటే, వీళ్ళు అసమానంగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు అణచివేతలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు కింద ఉన్నారు కాబట్టి. కేవలం కిందున్న వాళ్ళు, అణచివేతలో ఉన్నవాళ్ళు, అసమానంగా ఉన్నవాళ్ళు, అస్పృశ్యతలో ఉన్నవాళ్ళు మేము సమానం కావాలనే ఆకాంక్ష వ్యక్తం పరిస్తే సరిపోదు. ఎవరైతే వీటి అవసరం లేకుండా ఉన్నతంగా ఉన్నారో, సోకాల్డ్ ఉన్నతంగా, లేదా భూస్వాములుగా ఉన్నారో, పెట్టుబడిదారులుగా ఉన్నారో, లేదా సంపన్నులుగా ఉన్నారో, వాళ్ళు ఈ అసమానతల గురించి ఆలోచిస్తే సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటాను. వాళ్ళ నుంచి రావాలి రిఫార్మ్ అనేది. కొన్నిసార్లు రిఫార్మ్ బాటం నుంచి రావాలనుకుంటున్నాం. కానీ కులతత్వాన్ని నిర్మూలించాలనే రిఫార్మ్
సోకాల్డ్ ఉన్నత కులాలు అగ్రవర్ణాల నుంచే రావాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇతరుల పట్ల సోదరభావం అనేటువంటిది, సౌభ్రాతృత్వం అనేటువంటిది పైనుంచి రావాలి, పైన ఉన్న వాళ్ళకి కలగాలి. కిందన్నవాడు మేము మనందరం ఒకటేనండి అని వస్తే మనం వాడిని దగ్గరికి తీసుకో. కానీ పైన వాళ్ళు మనందరం ఒకటే అంటే ఆ ఔన్నత్యం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి నేను మా మిత్రులకి ఈ అంశం మీద నిజంగానే మీరు చర్చ పెట్టండి అని చెప్పాను. నేను చర్చ పెట్టడమే కాదు, ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా నేను పిలుపునిస్తున్నా. గతంలో మనం శ్రవణ ప్రతాప్ రెడ్డి గారు కానీ, రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారు కానీ వారు చేసినటువంటి సంస్కరణ కార్యక్రమాలు చూడండి. శ్రవణ ప్రతాప్ రెడ్డి గారు భాగ్యరెడ్డి వర్మ లాంటి వారితోటి చేతులు కలిపి, భాగ్యరెడ్డి వర్మ ఈ హైదరాబాద్ నగరంలో ఒక 120 సంవత్సరాల కింద సంఘ సంస్కరణ చేపట్టినటువంటి దళిత నాయకుడు. ఆయన ఆది హిందూ సమాజం అనే ఒక సంస్థని ఇప్పటికీ 100 సంవత్సరాల కింద మనకి చాదర్ఘాట్లో ఆ బిల్డింగ్ కనబడుతూ ఉంటుంది. స్కూల్ ప్రారంభించి మహిళలకి, గర్ల్స్కి, అదేవిధంగా అస్పృశ్య కులాలకు సంబంధించిన లేదా ఇతర కులాల పేదవాళ్ళకి బాలికల స్కూల్ని స్టార్ట్ చేసి ఆయన ఉద్యమం తీసుకున్నాడు. దానికి అప్పటి హైదరాబాద్లో ఉన్నటువంటి మరాఠీ అనండి, కన్నడ అనండి, తెలుగు అనండి, కుల మతాలతో సంబంధం లేకుండా ఉన్నత సమాజం అంతా వాళ్ళకి హెల్ప్ చేసింది. ఇప్పటి కూడా వాళ్ళ లిస్టులో కులం కంటే ఎక్కువ మిగతా కులాల వాళ్ళే దాన్ని పోషించి నడిపించేటువంటి స్థితికి తీసుకొచ్చినారు. అదొక విజయవంతమైనటువంటి ఉద్యమంగా నేను భావిస్తాను. ఆ కాలంలో అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఆయన గొప్ప ఉద్యమాలు చేసినాడు. శుభ్రతకు సంబంధించినటువంటి ఉద్యమాలు చేసినాడు. మన హౌస్ మేట్స్ అంటాం కదా, మన ఇళ్లలో పనిచేసే వాళ్ళ సంఘం స్థాపించి వాళ్ళ హక్కుల కోసం కూడా, ఇదంతా కూడా సమాజంలో ఇతర వర్గాల కోఆపరేషన్, సపోర్ట్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇవాళ నేను రెడ్డి పరివారం మిత్రులకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఇంకా ఇటువంటి భేదభావాలు అవసరం లేదు. మీరు రాజ్యాంగం మొత్తాన్ని రాకపోయినా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఒక్క అంశాన్ని, సౌభ్రాతృత్వాన్ని మీ యొక్క ప్రధాన అంశంగా తీసుకోండి. ఇతర మనుషుల పట్ల ఆ సమానత్వ భావన, తోటివారు అనేటువంటి భావనని పెంపొందించడానికి ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమం మొదటిది కాదు, ప్రతి ఏడాది దీన్ని చేస్తామని చెప్పేసి మిత్రులు చెప్పారు. ప్రతి ఏడాది కేవలం ఇట్లాంటి ఒక స్టార్ హోటల్కి పరిమితమై మనం మాట్లాడుకుంటే సరిపోదు. ఏడాది పొడుగున కూడా మీరు గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి. గ్రామాల్లో చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి, చాలా అసమానతలు ఉన్నాయి, చాలా మనుషుల పట్ల భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. వాటిని పొడగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది చేసినప్పుడే మనం ఒక సామాజిక ఉద్యమాన్ని చేస్తున్నాం అనేటువంటి తృప్తి మీకు కూడా కలుగుతుంది. అట్లా కాకపోతే అనేక సంఘాలలాగానే ఒక కుల సంఘాలాగా రెడ్డి జాగృతి కూడా మిగిలిపోతుంది. కులాన్ని నిర్మూలించడానికి కులాల మధ్య సహకారం, ఒక సమిష్టి ఉద్యమ నిర్మాణం, ఒక సంస్కరణ అభిలాష, ఇవన్నీ ఉన్నప్పుడే మనం సాధ్యమవుతుంది తప్ప మన కుల పరిధిలో మనమే ఉండి ఇతర మనుషులను ద్వేషిస్తే మనం దేన్ని కూడా సాధించలేం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కులం పునాదుల మీద మనం దేన్ని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం, ఒక నీతిని నిర్మించలేం. కాబట్టి ఈ కులం పునాదిగా చేసుకొని ఒక సమాజాన్ని, సమాజాన్ని, ఒక ఇంక్లూజివ్ సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం మీరు రెడ్డి జాగృతి చేస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సహకారం కూడా మీకు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.